జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పరమేశ్వర్ గారు, ఇప్పుడు ఇందాక మన కాళిదాస్ గారు చెప్పినట్టుగా అదొక సెంటిమెంటు డెఫినెట్గా ఉంటుంది, కానీ అది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈరోజు భారత్ వైపు చూస్తున్నారు. బట్ ఆ మైండ్ సెట్ అనేది అలాగే ఉంటుంది. కలుపుకుపోవడం వలన కలుపుకుంటే దానివల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు కూడా ఉంటాయి. మీ అంచనా ఏంటి, మీ అబ్జర్వేషన్ అంటే ఏం చెప్తారు? ఇది కామన్ హ్యూమన్ టెండెన్సీ మనం మాట్లాడుకున్నాం రాజు గారు. ఏమవుతుందంటే ఫ్రీగా దొరికిన దేనికైనా విలువ ఉండదండి. సో ఇప్పుడు వీళ్ళు ఇన్నాళ్ళు ఇటా ఇటా అనేది వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా ఎటు కంఫర్ట్ ఉంటే అటువైపు చాలా రోజులు ఇస్లామిక్ రాడికలైజేషన్ వల్ల అటువైపు పాకిస్తాన్ మొగ్గు చూపించడము, లేకపోతే మేము ఇండిపెండెంట్ గా ఉంటామని అనుకోవడము, ఇవన్నీ చేశారు. ఇప్పుడేమో ఇండియా కలగ చేసుకోవాలంటున్నారు. వాళ్ళు ఇండియా కలెక్ట్ చేసుకోవాలనగానే మనం వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అయితే ఇంటర్నేషనల్ కమిటీ ఏముంటుంది, ఓకే మీరే అయితే మీరు ఈ ట్రబుల్ క్రియేట్ చేశారు, వాళ్ళు హెల్ప్ అడగానే మీరు కలెక్ట్ చేసుకుని కలుపుకున్నారు అంటారు. సో దీన్ని చాలా స్ట్రాటజిక్ గా డీల్ చేయాలండి. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు డీల్ విత్ దిస్ సిచ్యువేషన్. సో మీరు దీన్ని రాజ్నాథ్ గారు రీసెంట్ గా మీరు ఒక స్టేట్మెంట్ చూసారంటే, రాజ్నాథ్ గారు అన్నారు మనమేం చేయక్కర్లేదు, వాళ్ళే వచ్చి మనలో కలిసిపోతారని ఒక స్టేట్మెంట్ అన్నారు. సో పాయింట్ ఏంటంటే వాళ్ళకి వాల్యూ అర్థమైనప్పుడు వాళ్ళే ఇట్ హాస్ టు బి సివిల్ అన్రెస్ట్ అండ్ ఇట్ హాస్ టు బి సివిల్ అన్రెస్ట్ అండ్ అదే దారి తీస్తుంది. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ ట్రేడ్ డెఫిసిట్, వాళ్ళ ఇన్ఫ్లేషన్, ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్, ప్రైస్ హైక్, ల్యాక్ ఆఫ్ ట్రేడ్ ఆపర్చునిటీస్, ల్యాక్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్. మీరు ఒకటి నేమ్ చేయండి, వాళ్ళ జీడిపి కొలాప్స్ అవడం, జీడిపి తగ్గుతూ పోతుంది. వాళ్ళకి ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్ ఎలా ఉందంటే, వాళ్ళకి IMF డిక్లేర్ చేసింది వచ్చే 5 ఏళ్ల కోసము వీళ్ళకి $123 బిలియన్ కావాలి. దానికి వీళ్ళు ప్రతి ఏడాది కనీసం $25 బిలియన్ బారో చేసుకుంటూ పోవాలి. లేకపోతే పాకిస్తాన్ ఎకానమీ సర్వైవ్ కాదు, పిఓజేకేనే కాదు, పాకిస్తాన్ ఎకానమీ సర్వైవ్ ఓవరాల్ గా మొత్తం దేశమే కొలాప్స్ అవుతుంది. సో వాళ్ళ బారోయింగ్స్ చూడండి ఏ లెవెల్కి వెళ్తాయి. అండ్ వాళ్ళ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ చూసారంటే వాళ్ళకి $2.9 బిలియన్ ఎంతో ఉంది. $2.9 బిలియన్ అంటే మీరు ట్రాన్స్లేట్ చేశారంటే పాకిస్తాన్ కి ఎగ్జాక్ట్ గా 1 మంత్ సర్వైవ్ అయ్యే ఇంపోర్ట్స్ కి మాత్రమే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయండి. దాని తర్వాత వాళ్ళ దగ్గర పైసలు లేవు. మిగతాదంతా వాళ్ళు అడుక్కుని చేతులు చాచి బతికే స్టేటస్ కి పాకిస్తాన్ వచ్చేసి. ఇదంతా మీరు ట్రేస్ బ్యాక్ చేసి చూస్తే 80s లో జియావుల్ హక్ గారు లీడ్ ఇండియా బై 1000 కట్స్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. వాళ్ళ ఉన్న రిసోర్సెస్ అని, మీరు ఇంగ్లీష్ లో ఒక సామెత ఉందండి, నెవర్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. ఆ తప్పు జియావుల్ హక్ గారు అప్పుడు చేసినప్పుడు వాళ్ళ సివిల్ గవర్నమెంట్ కూడా అది సపోర్ట్ చేసి పాకిస్తాన్ సర్వనాశనానికి దారి తీసిందండి. అది వాళ్ళు రాడికలైజ్ చేసి ఇస్లామిసైజ్ చేసి వాళ్ళ ట్రూప్స్ ని లీడ్ ఇండియా బై 1000 కట్స్. వాళ్ళు ఇండియాతోనే పోటీకి నడిచారు. వాళ్ళు ఇండియాని కట్ చేస్తూ పోతే ఇండియా బ్లీడ్ అవుతూ ఇండియా డెవలప్ కాదు. దాని మీద మనం పాకిస్తాన్ ఇంటర్నల్ పాలసీ చేయొచ్చారు, ఒకటే ఒక స్ట్రాటజీ మీద నడిచారు. అది వాళ్ళకి విడిచికొట్టింది. మనం వచ్చి మన డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్లడంతో ఏమైందంటే మనము సంవత్సరాలు కాదు డికేడ్స్ అహెడ్ అయిపోయాం పాకిస్తాన్ తో. సో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకి విడిచికొడుతుంది. సో దానిలో ఏమైందంటే వాళ్ళు దే హ్యావ్ టు స్టాప్ దిస్ పార్ట్ అండ్ రెన్యూ దేర్ అలైన్మెంట్. అంటే వాళ్ళు కొత్త స్ట్రాటజీ ఆలోచించాలి. అది ఆలోచించకపోవడం పాకిస్తాన్ ఇప్పుడు అలవాటు ఎట్లా అయిపోయిందంటే ఇండియాని దూషించడం. వాళ్ళ మెయిన్ స్ట్రాటజీ ఏంటి, ఇండియాని దూషించడం, ఇండియా మీద మట్టి దూయడము, దాంతో వాళ్ళు సర్వైవ్ అవ్వడం. ఇంటర్నల్ లో ఒక ఎలక్షన్ గెలుస్తారు, 18 నెలలు ఉంటారు, మళ్ళీ ఆర్మీ టేక్ ఓవర్ చేస్తుంది. అదొక పెద్ద సైకిల్ వాళ్ళకి. ఆ సైకిల్ నుంచి వాళ్ళకి బయటికి రావాలంటే చాలా కష్టం అవుతుంది. సో వీటిలన్నిటిలో పాకిస్తాన్ ని మనం డిసింటిగ్రేట్ అవనీయడమే బెటర్ అండి. మనం లేకపోతే ఇట్ ఇస్ వెరీ ఈజీ. శ్రీలంక సేమ్ ఫైనాన్షియల్ క్రైసిస్ అయింది. శ్రీలంక లాంగ్ టర్మ్ ఫ్రెండ్ కాబట్టి, శ్రీలంకకి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉంది కాబట్టి మనం వాళ్ళకి $4 బిలియన్ $5 బిలియన్ ఇమీడియట్ నాన్ రిటర్నబుల్ ఎయిడ్ లా ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం శ్రీలంకని. శ్రీలంక రియలైజ్ అయింది చైనాతో అలైన్ అవడంతో మనకి అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటని. అది మనం పాకిస్తాన్ కి చేస్తే పాకిస్తాన్ రియలైజ్ అవుతుంది. పాకిస్తాన్ అలా అంటే శ్రీలంకకి మనకి ఉన్న రిలేషన్, పాకిస్తాన్ కి మనకి ఉన్న రిలేషన్ చాలా మీకు తెలియదు కదా, అందరికీ తెలిసిన చాలా రిలేషన్. అలా రియలైజ్ అవుతామని ఆశించొచ్చా మనం? నో వే. పాకిస్తాన్ ని మనం ఆదుకోవడం అంటే నాగుపాముని తెచ్చుకొని మనం ఇంట్లో పాలు పోసి పెంచుకోవడం అన్నట్టే లెక్కండి. పాకిస్తాన్ ని నమ్మడానికి వీలు లేదు. పాకిస్తాన్ ఈస్ బీయింగ్ ప్లేడ్ బై మల్టిపుల్ యాక్టర్స్ అండి. ఫారెన్ ఏజెన్సీస్ ఉన్నాయి. మీరు CIA చూడండి, మీరు చైనీస్ ఇంటెలిజెన్స్ చూడండి, చైనీస్ ఆర్మీ చూడండి, చైనీస్ పాలిట్ బ్యూరో చూడండి, లేకపోతే ఇస్లామిక్ రిపబ్లిక్స్ ఉన్నాయి, ఈ మిడిల్ ఈస్టర్న్ నేషన్, వీళ్ళందరూ ప్లే చేస్తున్నారు. వాళ్ళు తాలిబాన్ కానివ్వండి, వీళ్ళందరూ ప్లే చేస్తున్నారు వాళ్ళు. అలాంటి పాకిస్తాన్ ని మనం వెళ్ళి నమ్మడం అనేది తప్పు. అందుకే ఇన్ మై ఒపీనియన్ అవుతున్న ప్రాబ్లం అవ్వనివ్వాలి.
మోరల్ సపోర్ట్ మనం అందించవచ్చు. PUJKL అవుతున్న ప్రాబ్లమ్ మోరల్ సపోర్ట్ మనం అందించవచ్చు, వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ మనం అందించవచ్చు. కానీ ఆ ప్రభుత్వం ఇప్పుడు మనం వెళ్ళి ఇంటర్ఫీర్ అవ్వడం అనేది స్ట్రాటజికలీ ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ మిస్టేక్ అండి. సో రాజ్నాథ్ గారి స్టేట్మెంట్ తోటి డైరెక్ట్లీ ఇన్వాల్వ్ కాకూడదు, పొలిటికల్ సపోర్ట్ మోరల్ సపోర్ట్ ఇవ్వచ్చు, దానిలో ప్రాబ్లం ఏం లేదు. అందుకనే ఐఎమ్ అలైన్డ్ విత్ ఐ థింక్ రాజ్నాథ్ గారి స్టేట్మెంట్ చాలా కరెక్ట్. మనం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే వచ్చి మనలో కలుస్తారు. ఆ కలవడానికి టైం పట్టచ్చు, 1 ఏడాది పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. ఇన్నాళ్ళు మనం మంచి చెప్తున్నప్పుడు వాళ్ళకి మంచి కనిపించలేదు కదా, సో వాళ్ళు మంచి రిలీజ్ అవ్వనివ్వండి, మంచి రిలీజ్ అయ్యి మన దగ్గరికి వచ్చి కలవనియండి, దాని తర్వాత మనం కలుపుకోవచ్చు. ఎప్పటికైనా కూడా మనము మీరు చూస్తే మనము చేసిన స్ట్రైక్ కూడా, సర్జికల్ స్ట్రైక్స్ కూడా మనం చేసిన 2-3 సర్జికల్ స్ట్రైక్స్ కూడా పాకిస్తాన్ లో చేయలేదండి. మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ లో చేసాము, విచ్ ఈస్ ఫర్ ఎవర్ a part of India. As per the instrument of accession, it is a part of India. వాళ్ళు యాక్సెస్ చేస్తున్నారు, మన పొలిటికల్ గవర్నమెంట్ తప్పు వల్ల అది ఇప్పుడు పాకిస్తాన్ కంట్రోల్ లో ఉంది, కానీ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా ఉంది. అందుకే అక్కడికి వెళ్ళి స్ట్రైక్ చేసాం మనం. మీ కూడా ఇస్లామాబాద్ లోకి వెళ్ళి స్ట్రైక్ చేయొచ్చు, లాహోర్ లోకి వెళ్ళి స్ట్రైక్ చేయొచ్చు, లేకపోతే రావల్పిండిలోకి వెళ్ళి స్ట్రైక్ చేయొచ్చు. కానీ దాంతో ఏమయ్యేది, ఇట్ వుడ్ స్టార్టెడ్ ఆఫ్ అ వార్. అది మనం చేయకుండా పాకిస్తాన్ కూడా రిప్లై ఎందుకు చేయలేకపోయింది, ఎందుకంటే దట్ ఈస్ డిస్ప్యూటెడ్ ఏరియా అని పాకిస్తాన్ కూడా రికగ్నైజ్ చేసింది కాబట్టి. సో ఇప్పుడు మనం అక్కడ ఇంటర్ఫియర్ చేయడం అనేది పొలిటికలీ, స్ట్రాటజికలీ అండ్ ఎకనామికలీ 3 విధాలుగా మనకి వెరీ రాంగ్ మూవ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.